కవిత చెప్పే ముందు సో ఇఫ్ యువర్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు స్పీక్ యూ వర్డ్స్ ముందుగా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు ఉమాదేవి మేడం బికాజ్ గివెన్ ఏ ఆపర్చునిటీ ఫర్ మీ టు అటెండ్ ఫర్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్సో టు స్పీక్ యూ వర్డ్స్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ రావడం. ఎందుకంటే మేము రెడ్డిస్ ఫౌండేషన్లో పనిచేసినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద దాదాపు తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రంలో చాలా చోట్ల పనిచేసాం. అయితే చాలా గ్యాప్ తర్వాత ఉమాదేవి మేడం ఇట్లా లక్ష్మీ చిన్నకేశవ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందంటే సరే చూద్దాం, మేము చూసినటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా ఉండేవి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి రావడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమము కవి సమ్మేళనం కంటే ఈ లక్ష్మీ చెన్నకేశవ అనాథ ఆశ్రమంకి మనం ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి వచ్చారు. సో ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను చూసినటివి నా భవిష్యత్తులో, నా గతంలో చూసినటివి. మా ఫాదర్ కూడా ఉపాధ్యాయుడు, ఆయన బాగా 3 మండలాల్లో పేరు తెచ్చుకున్నవాడు మా ఫాదర్, పామిడి పెద్దడుగురులో. మా మదర్ కూడా యూపీ స్కూల్ హెడ్ మాస్టర్ అని. మేము ముగ్గురమైతే మా అన్న అక్క బాగా చదువుకునే వాళ్ళు, నేను లాస్ట్ వాడే చెప్పి నేను కూడా తెలివైన వాడినే కానీ అదొకగా తిరిగేవాడిని. మా అమ్మ ఎప్పుడు అనేది మేము టీచర్లు అయింది కూడా నీకు టీచర్ చేయలేకపోతున్నామని చెప్పి నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిగరెట్ తాగడం స్టార్ట్ చేసింది. మా అమ్మ తెలుసుకొని చాలా కోప్పడింది. బీయింగ్ హెచ్ఎం నేను నా కొడుకు సిగరెట్ తాగుతున్నానండి అని చెప్పి 2 days భోజనం చేయలేదండి. నేను స్కూల్లో కూడా పోను, రిజైన్ చేస్తానండి. నా కొడుకును మార్చలేకపోతే నేను స్కూల్కి అనవసరాలు అని చెప్పి అలా ఆమె ప్రిన్సిపల్తో బతికేదామె. మా తట్ట మేము గడుపుకోవాలా, మా బట్టలు మేము ఉతుక్కోవాలా, చాలా సాదాసీదగా చెప్పులు చాలా, అంటే ఆమె మేము మంచి బట్టలు మంచి చెప్పులు ఎవరు వేసుకోకపోతే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసి మాకు లేవే అనుకుంటారనే ఉద్దేశంతో నా జీవితాంతం అలాగే టీచర్గా బతికి. మా ఫాదర్ కూడా ఉన్నత ఆశయాలతో ఎల్ఎఫ్ఎల్ మా క్రికెట్ అయినాడు. అయితే అనుకోకుండా ఆమెతో మంచి గుణాలు ఉండడం వల్ల ఆమె 49 ఏళ్ళకే చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత మా ఫాదర్ చాలా బాధపడ్డాడు, కుంగిపోయాడు. అప్పటికి నేను ఎట్లాగో ఎంబీఏ ఫినిష్ చేసి, అంటే అప్పటికి నా అలవాట్లన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ మంచి అలవాట్లే మొదలైనాయి అనుకోండి. ఎంబీఏ గోల్డ్ మెడల్ వచ్చింది నాకు ఎస్కే న్యూస్లో. తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. బెంగళూరుకి వెళ్ళిపోతే మా ఫాదర్ ఒక్కడే ఉండి చాలా బాధపడేవాడు. అప్పటికే మా బ్రదర్ టీచరు, ఆయన భార్య టీచరు, మా అక్క బాబు టీచర్లు అవుతారు. కాకపోతే ఆయన ఫోన్ చేసి అనేవాడు, బాబు నేను చాలా బాధపడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను. నాకు అప్పుడు జీతము 46,000 చిల్లర వచ్చేది 2001లో. మా ఆస్తులు వాటంతా కూర్చొని మాట్లాడాను. మా ఫాదర్ ఇట్లా బాధపడుతున్నాడు, ఏం చేయాలి అనుకోలేదు. అంకుల్ నైట్ నాకు 10,000 ఇచ్చి మీ నాన్న చూసుకోలేకపోతే నీ జీవితం వేస్తాను. నేను 46,000 రూపాయలు 2001లో వదిలిపెట్టి మా నాన్నను చూసుకోవడానికే నా జీవితం దాదాపు, నేను ఒక CEO లెవెల్లో రిటైర్డ్ అయ్యేవాడిని అంటే ఉండేవాడిని, అన్నీ వదులుకొని మా నాన్నని చూసుకొని మా నాన్న చనిపోయాడు, 80 ఏళ్ళలో చనిపోయాడు. అలాగే ఇంకోటి చెప్తాను చిన్నది, ఒక నిమిషము. మా బంధువులామే 4 కొడుకులు డాక్టర్లే, 4 బిడ్డలు కూడా డాక్టర్లే. ఆమె ఓల్డేజ్ వచ్చిందని చెప్పి ఆమె చూసుకోవాల్సింది చెప్పి ఆమెను బతికుండంగానే బళ్ళారిలో ఓల్డేజ్లో వేశారు. ఆమె చాలా బాధపడింది, ఇంతమంది పెట్టుకొని డాక్టర్లు ఏంటి నాకు చూడలేదే. ఆమెకి ఏం చెప్పి తీసుకుపోయారంటాడా, బళ్ళారిలో గుడి ఉంది చూద్దామని తీసుకుపోయి ఆ ఓల్డేజ్ హోమ్ వేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆమె చాలాసేపు చూసింది, అడిగింది వాళ్ళని ఎక్కడ పోయినారంటే రారమ్మా ఇంకా ఇదే సెంటర్ నీకు. తర్వాత ఆమె చూడడానికి 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినారు వీళ్ళు. వస్తే ఆ రోజు ఆమెకు తెలుసు వాళ్ళు వచ్చినారని. ఆ ముస్లాం ఏం చెప్పిందంటే మీరెవరు నాకు తెలియదండి. తర్వాత ఆమె చాలా హీనంగా చనిపోయింది. కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు మాత్రము చాలా బాగా చూసుకున్నారు. ఆమెను దరిదాపు పుళ్ళు పట్టినటువంటి మాంసాన్ని కూడా రుద్ది హాస్పిటల్లో చూపించి ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేసినారు. కానీ వాళ్ళ 4 కొడుకులు అంత్యక్రియలు పోలేదు, కానీ డాక్టర్లు మరి. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ ఓల్డేజ్ హోమ్లో పెట్టేవాళ్ళు చాలామంది అనుకుంటారు, కానీ ఏదో డబ్బు కోసం పెడుతున్నారు, వాళ్ళ అగ్ని కోసం పెడుతుంటారు,
ఇచ్చే ఫండ్స్ మీద ఆధారపడి బతుకుతుంటారని చెప్పి అనుకుంటారు, కానీ అది కరెక్టే కాదు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా మూలకు పడితే కూడా ఒకరోజు 2 రోజులు చూసుకుంటాం తప్ప బాత్రూమ్ లెటిన్ వస్తే కూడా అసహించుకుంటాం మనమే. అలాంటిది ఈ వాతావరణంలో విభిన్న వ్యక్తులు విభిన్న ప్రాంతాల నుంచి సంబంధం లేని వాళ్ళు, రక్త సంబంధం లేని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ పిలిచి ఆదరించి వాళ్ళ కాలకృత్యాలే కాదు అన్నీ వాళ్ళే దగ్గర ఉండి చూసుకున్నారంటే చాలా గ్రేట్. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. అంటే చప్పటి ఇట్లా వాళ్ళు కొట్టి వెళ్ళిపోయింటారు తెలుసు చాలామంది, కానీ చేయించునిచ్చేవాళ్ళు కావాలి వాళ్ళకి. వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే ఒకనొక వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఏంద్రా ఇది బాధ, పండ్లా పెట్టుకున్నామనేటువంటి బాధ కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆశయం గొప్పదే, కానీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి చేయూత కొంతమంది ఇవ్వాలి. అది మనలాంటి వాళ్ళు కొద్దిగా ఇవ్వగలుగుతారు, కానీ ఇంకారంత బలంగా చేయూతనిచ్చేటువంటి వాళ్ళు ప్రభుత్వం కావచ్చు లేదా ప్రత్యేక సంస్థలు కావచ్చు చేయూతనిస్తే వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు సంతోషపడుతూ ఇంకా సంతోషంగా పరిగెత్తి చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా పెద్దవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఈయన ఈశ్వరెడ్డి గారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈమె శ్రవంతి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అసలమ్మ మీరు చేస్తున్నది మామూలు పూజ. ఈయన స్వర్గలోకం నరకలోకం ఉంటే గిన ఇవులైన ఉంటే ఫస్ట్ ఇట్లా వెళ్ళిపోతాం, మేము మాత్రము నరకలోకం దగ్గర నిలబడి ఉంటాం. కానీ అక్కడ కూడా పంపించలేకపోతే మీకు దేవుడు ఇంకేం లేదు. అటువంటి పని చేస్తున్నారు, సంతోషం అమ్మ. ఇప్పుడేమో నాకు అవకాశం ఇచ్చారు. మా అమ్మ శ్రీరామనవమి తన పుట్టినరోజుగా జరుపుకునేది అందరికీ అనుబంధం కొంచెం ఉంది మా అమ్మకు. నేను మా అమ్మ ఒడి అనే క్షీరసాగరంలో ఓలలాడి ఆ కమ్మటి అమృతంతో మైమర్చిపోతుంటే, కానీ ఏమో రామజపం జరిపితే ఎక్కువ పాలు తాగేవాడినని అమ్మ చెప్పేది. ఆనాడు తెలియదు రామజపం అంటే. మా నాన్నని అందరూ రాముడు అంటుంటే పేరు మార్చి పిలుస్తా అనుకున్నాను, కానీ అతని గుణం వల్ల అంటున్నారని ఇప్పుడే తెలిసింది. మా అన్నను అందరూ సీతారాముడు అంటుంటే తెలియదు, అప్పుడు అతను భార్యకు వెలిగిస్తున్నాడని గౌరవిస్తున్నాడని ఇప్పుడే తెలిసింది. మా అక్కను అంతా సీత అంటుంటే తెలియదు, అడ్డపేరుతో పిలుస్తున్నా అనుకున్నాను, కానీ మా అమ్మ కనుపాప క్రమశిక్షణతో మెలిగిందని మంచి మనసుతో ఉందని అంటున్నారని ఇప్పుడు తెలిసింది. నన్ను మా అమ్మ రావణాసుడు అంటుంటే చిరాకు అనిపించింది, కానీ నాలోని దుర్గుణాలు సుగుణాలు కలిసిన వ్యక్తినని, అందుకే నేను రాముడు కావాలని గుడికి వెళ్ళాను. మాల వేసి మూల విరాట్ను దర్శించుకున్నాను. కాషాయం ధరించి పాటలు పాడ అయోధ్య రాముని కీర్తించా, పటంకు మల్లెల జల్లులు కురిపించా, సుగంధ మాలలు వేసి ఆలకించా, అయినా రాముని కాలేకపోయాను. కానీ అమ్మ చెప్పిన పాఠాలతో గుణాలలో స్నానం చేశా, మనస్సుని హృదయంలో వేశా, దయ్యను మెదడుకు అతికించా, శరీరాన్ని గుడిగోడకు వేలాడదీశా, మంచి చెడును నాలకు అతికించా. ఇప్పుడు రాముడు అంటున్నాడు. ఎందుకు ఏమో ప్రతిరోజు రాముణ్ణి స్మరించుకుంటూ ఆయన గుణాలను చెక్ చేసుకుంటున్నాను. జై శ్రీరామ్.